శని ఆరాధనలో ఆవ నూనె దీపం వెలిగించాలి. రాహు కేతు గ్రహశాంతి కోసం అవిసె నూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ దేవత పూజలైనా ఆవు నేతితో దీపం, నువ్వుల నూనెతో దీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదంబ, సరస్వతీదేవి కృప కోసం 2 ముఖాల దీపం వెలిగించాలి. గణపతి అనుగ్రహం కోసం 3 వత్తుల దీపం వెలిగించాలి. ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమపూర్వకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. శత్రుపీడ విరగడం కోసం భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి. సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. అలాగే దీపాలు పెట్టేవేళ ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసివెయ్యాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడ్వకూడదని, తల దువ్వకూడదని, సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని ఇలా అనేకం చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెబుతారు అనేది చాలా మందికి తెలియదు. సాయంత్రం పూట జ్యేష్ఠాదేవి వెనక ద్వారం నుంచి, లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంధ్యా సమయం లోపు వెనక తలుపులను క్లోజ్ చేసి ముందు తలుపులను తెరిచి ఉంచాలి. దాని వలన జ్యేష్ఠాదేవి ఇంట్లో రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారయ్యి వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తుంటాం. అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకొని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేగాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం, తలదివ్వడం, ఏడ్వటం చేయకూడదని పండితులు చెబుతున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.